హలో గాయ్స్ ఎవ్రీవన్, నేను ఇప్పుడైతే కాలింగట్ బీచ్లో అయితే ఉన్నా గోవాలో. ఇప్పుడైతే మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంది, చూడండి మీరు. ఇది 24 అయితే ఓపెన్లోనే ఉంటుంది. వీళ్ళెవరో మొబైల్లో చక్కగా చూసుకుంటున్నారు, చూడొచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్ బ్రో, నాకైతే పిచ్చగా నచ్చేసింది అసలు. ఇదైతే మాత్రం బీచ్ మొత్తానికి ఇదే అందం తెప్పించింది అనుకుంటున్నాను నేనైతే. అసలు మామూలుగా లేదు కాలింగట్ బీచ్ అయితే. ఎక్కడే ఒక 2-3 డేస్ అయితే స్టే చేయాలనుకుంటున్నాను నేనైతే. ఎంజాయ్ ఎంజాయ్. మనకైతే వాళ్ళు పులి బొమ్మలు అవి ఇస్తా అని చెప్తున్నారు. మనకెందుకు ఆ బొమ్మలన్నీ, మన అస్త్రం ఉండగా చూసుకోవచ్చు. గోవా దగ్గర ఫోటోలు అయితే దిగుతున్నారు ఫుల్గా. మనం కూడా దిగుదాం, మళ్ళీ వచ్చి ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాం మస్తుగా. అమ్మ స్టేర్ చేసుకొని చల్లగా అలా కూర్చొని ఉంటే మాత్రం బీభత్సం హైప్ అసలు మామూలుగా ఉండదు. బీచ్ పక్కన రింగ్ లైట్. ఐ లవ్ యూ మమ్మ, అందరికీ లవ్ యూ. చూడొచ్చు అమ్మా, ఇది ఇక్కడైతే ఫ్లిక్కర్ షేక్ నీర్లో బ్యూటిఫుల్గా ఉందమ్మా. అసలు ప్లేస్ అయితే మామూలుగా లేదు. ర్యాంప్ ఆడిచ్చింది అసలు. అలా బీచ్ పక్కన ఆయన చూడు బేర్లు తీసుకొని పోతున్నాడు ఫుల్గా. సంపన నేను ఎవరు అమ్మాయితో వచ్చాడు. ఎల్లు కానా, లెట్స్ గో గోవా. మీకైతే రేపైతే ఫుల్ వీడియో వస్తుంది. గోవాలో మందు రోడ్లు ఎలా ఉంటాయి అయితే మనమైతే ఫుల్ వీడియో చేస్తున్నాం రేపు. గోవా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలింగట్ బీచ్ అయితే చూడండి. నైట్ పక్కా స్టే చేయను మామ. అసలు ర్యాంపు, అసలు బీచ్ వైబ్స్ మాత్రం. నేను ఇన్ని బీచ్లు విజిట్ చేసిన అంత ఫీల్ రాలా. ఈ బీచ్లో అయితే అసలు ఎక్కడే ఉండాలనిపిస్తుంది అసలు నాకైతే. అసలు చూడొచ్చు లైటింగ్స్, అసలు పిచ్చెక్కిచ్చేస్తుంది అసలు, మామూలుగా లేదు అసలు. మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్. ఇది ఇంకా ఏదో రాక్ అంట, హాట్ రాక్. సింపి పాడైనారు అసలు. చూడొచ్చు బీచ్ మొత్తానికి ఇదే హైలైట్ అసలు. ఇదే ఆయన పొగతున్నాడు గుప్పు గుప్పు అని. ఇక చూడొచ్చు మామ, ఆయన ఏదో అమ్ముతున్నాడు. మనమైతే అక్కడికి వెళ్ళి అదంతా అని కనుక్కుందాం. వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు. ఇలాంటి లొకేషన్లు మీరు ఎన్నెన్నో చూడాలని నేను కోరుకుంటున్నాను బ్రో. అసలు చూసినంత దూరం అసలు వస్తూనే ఉండేవి లైటింగ్స్. పిచ్చి ఎంజాయ్ చేయాలి బ్రో. లైఫ్ అన్నాక ఎంజాయ్ ఉండాలి. నేనైతే డైలీ ఎంజాయ్ చేస్తాను ఫుల్గా. రకరకాల పీపుల్స్ అయితే కలుస్తారు రోజు. కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు కూడా అక్కడైతే చాలామంది కనిపిస్తున్నారు బ్రో. నాకు ఎంతో హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీ అసలు ఈరోజు అయితే. అలానే ఈరోజు మనం టుమారో అయితే ఒక వీడియో రిలీజ్ చేస్తాను గోవాలో నుంచి. పిచ్చి వేసిపోతుంది అసలు, మీకు మైండ్ పోతుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయాలి మామ. సబ్బు రాబో సబ్బు ఎంజాయ్.
నా స్టోరేజ్ అయితే కూడా ఫుల్ అయిపోయింది అసలు. 256 చెప్పా మామ, 256 జీబీనే ఫుల్ అయిపోతుంది వీడియోస్కి అయితే. అసలు ఒక 10 మినిట్స్ వీడియోస్కి అయితే దాదాపు ఒక 30 జీబీ అయితే స్పేస్ అయితే తీసుకుంటుంది నా మొబైల్ అయితే. పిచ్చి లేచిపోతుంది మామ అసలు స్టోరేజ్. నేను డిస్క్ అన్న కొనాలి, శాండ్ డిస్క్ మెమరీ కార్డ్ ఒకటి. చూడొచ్చు అదంతా మొత్తం ఫుల్ హైప్ ఉంది. ఈరోజు అయితే చల్లగా ఉంది వాతావరణం అయితే ఫుల్గా. చూడొచ్చు మీరైతే బీచ్ పక్కన బీచ్ ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే బీచ్ వైపు మామూలు క్రేజీ ఉండదు, పిచ్చెక్కిపోతుంది అంటే మైండ్ దెంగిపోతుంది నాకైతే. చూసుకోవచ్చు ఇదే గోవాలో ఫేమస్ బీచ్. నన్ను అడిగితే గోవా అంటే కాలింగట్టు, కాలింగట్టు అంటే గోవా. ర్యాంపు చూడొచ్చు. రేపైతే అందరికి ఇష్టమైన వీడియో అయితే రేపైతే తీస్తున్నా. అసలు ఇచ్చి పడేయాలి, అసలు మామూలుగా ఉండకూడదు రేపు. మీ అందరికీ మంచి, మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా బాగా అందరికీ షేర్ చేయండి. ఏ చింటూ క్యా చింటూ. బీచ్ కూడా బాగుంది, సూపర్గా ఉంది అసలు. అసలు చూడండి చాలా దూరం ఉంది అసలు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే బీచ్ అయితే ఉన్నట్టుగా ఉంది. మీరు చూస్తే మీకైతే కనపడుతూ ఉంటుంది. జూమ్ అయితే చేస్తాను చూడండి. ఎక్కడ చూసినా మొత్తం లైటింగ్ మొత్తం అసలు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇలానే నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ చింటూ కాడాలని కొంచెం చూపిస్తాను చూడండి. హే చింటూ కమాన్. హే చింటూ బాయ్. చింటూ 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 మన చింటగాడు రస్ కూడా ఉన్నాడు మన చింటూ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు, నాకైతే ఎక్కువ కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.